రెండు అక్షతలు ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకుంటామా. ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకునే సమయానికి నమస్కారం చేసుకుంటామా చెప్పుకుంటూ మీకు మన సొంత గ్లాసులు ఇచ్చారు కదా, ఒక్కొక్క గ్లాసులో రెండు తమలపాకులు వేసుకోండి. ఒక గ్లాసులో ఉన్న చుక్క నీళ్లు వేసుకొని చీకటి శుభ్రం చేసుకుంటామా. మరలా ఒక్క చుక్క నీళ్లు తీసుకో. చేసుకుంటున్నా. మీకు అక్షతటువంటి లక్ష కుంకుమార్చన కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా పూర్తవుతుంది. తద్వారా ఓం బుద్ధ శంభో భూత పిశాచాః పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దేవీ గాయత్రీ స్కందః ప్రాణాయామే జపే వినియోగః. కుడి చెయ్యి బొటన వేలు మధ్య వేలు అనగా ముక్కు పట్టుకోవాలి. గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఓం సత్యం నమస్కృత్య గణపతికి నమస్కారం చేసుకుంటున్నా. రెండు అక్షతలు రెండు పుష్పాలు చేతిలోకి తీసుకొని పట్టుకోవాలి. ఇత్యాది సిరి సంపదలని నాకు ప్రసాదించాలమ్మా అని మీరు పలికినటువంటి నమస్కారం చెప్పుకున్నారా? నమస్కారం చేసుకొని చెప్పండి, గట్టిగా పలకాలి. ఈ లక్ష కుంకుమ పూజ ఎందుకు చేస్తున్నా? ఈ లక్ష కుంకుమ పూజ చేయటం వల్ల ఆ పోలేరమ్మ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు ఏ విధంగా కలగాలి, తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు మనం పొందాలి అని చెప్పని సంకల్పంలో మనకు ఉన్నటువంటి కోరికలన్నిటినీ కూడా ఆ పోలేరమ్మ తల్లితో చెప్పుకొని ఈ పూజా కార్యక్రమం ప్రారంభించడం. ఆ కోరికలన్నిటినీ కూడా మంత్ర రూపంలో అందరితో పలికిస్తాను. నమస్కారం చేసుకొని పలకట్టమ్మా. అమ్మ వినపట్టం ఆ కోరికలే లేక కుటుంబానాం కొంచెం గట్టిగా కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య స్థిత్యర్థం మమ జన్మజాతారణ స్థిత్యర్థం ఆదిత్యాది అధికార యోగ్యత స్థిత్యర్థం మమ చింతి స్వరూప శ్రీ పోలేరమ్మ మీ చేతిలో పుష్పాలు అక్షతలు ఉన్నాయి కదా, ఆ పుష్పాలని అక్షతలు సమయంలో స్వామి అనుగ్రహంతో మేము చేస్తున్నటువంటి ఈ ఈ కుంకుమ పూజ మహోత్సవం అంతా కూడా నిరాటంకంగా నిర్విఘ్నంగా నిర్విరామంగా అక్షరాన్ని సమర్పయామి. అక్షరాన్ని కలగకూడదు. గణపతి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుంటున్నా. మీకు గంధం ఇచ్చారు కదా పూజ సామాన్యుడు, ఆ గంధంలో కొంచెం నీళ్లు వేసి కలిపి మధ్య వేలుతో కానీ ఉంగరపు వేలుతో కానీ వినాయకుడికి గంధం పొట్టు పెట్టడమ్మా.
కంఠశ్రోమణి అంకరణార్థామక్షరాం ఓం ఆగదేతే పరాయణే ఉల్లానోహంతవృష్టినే పరాచండరేకానే సమదర్శగ్రహాయ ఈ అక్షరాన్ని కళ్ళగట్టుకొని వినాయకుడి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుంటున్నా 2 పుష్పాలు చేతిలో తీసుకొని పెట్టుకోండి. సేవకులు మీరు క్లాసుల్లో ఓడిపోయిందండి, వాళ్ళు తిరిగేటప్పుడు దొరికితే ఇబ్బంది అవుతుంది. దయచేసి వాళ్ళకి ఓం కపిలాయ నమః, ఓం గజగర్ణికాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః. ప్రవిశేష పుష్పాక్షర పూజాని సమర్పయామి. పెట్టి నమస్కారం చేసుకుంటామా. దీపారాధన వెలిగించాం కదా, ఆ తీసుకుని 5 గంటల మీద ఒకసారి వినాయకుడి మీద ఒక్క చుక్క నీళ్లు చల్లుకొని మీరు కూడా కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకోండి. జై గురు గణేశ్. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిో సమర్పయామి. అక్షతలు కళ్ళకద్దుకొని వినాయకుడి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుంటమ్మా. నమస్కారం చేసుకుని మరలా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చుండగా నమస్కారం చేసుకోవాలి. నేను పలికేటువంటి మంత్రాన్ని పలకాలి. నమస్కారం చేసుకొని చెప్పండి అమ్మ. మంత్రహీనం క్షేమార్థం మహాగణాధిపతి పూజా క్షమాం శిరసాధారయేత్. ఆ వినాయకుడిని పక్కకు పెట్టేసి మంగళసూత్రానికి లక్ష్మీదేవి కాసుకి బొట్టు పెట్టుకుంటారు కదా, 2 మొత్తం 5 కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు మీరు పూజ చేసేటువంటి అమ్మవారి స్వరూపంగా భావించేటువంటి గౌరీదేవికి 5 బొట్లు పెట్టేసుకుంటమ్మా. కొంచెం గట్టిగా, ఎంత గట్టిగా పలకాలి? ఒక్కసారి గట్టిగా. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఓ పోలేరమ్మ తల్లి, నీకు నా నమస్కారమమ్మా అని మీరు పలికినటువంటి ఓం శ్రీమాత్రే నమః అని దేహి భోగం ఆ తమలపాకుల్ని గ్లాసుల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోండమ్మా. ఒక పుష్పాన్ని లక్ష కుంకుమ పూజనికి పోలేరమ్మ అమ్మవారిని పిలిచేటువంటి పద్ధతిని ధ్యానం అని చెప్పారు. ఆ ధ్యానానికి సంబంధించి ఓం కౌశిన్యే
బాలస్యై నమః మీనకాయై నమః అతికత్యై నమః విద్యుత్యై నమః ఆలప్రయాయై నమః అత్యాయై నమః నఖల్యాయ నమః ఆలప్రయాయై నమః కలహాయై నమః బలభద్రప్రయాయై నమః వీరరూపిణ్యై నమః రమణ్యై నమః సోనాక్షై నమః అక్షయాయై నమః అలక్ష్యాయై నమః ఓం గజలక్ష్మీ నమః అనంతశక్త్యై నమః ఓం కృష్ణభాషణే నమః దీక్షాయై నమః వీరాజై నమః గురోద్భవాయై నమః కుమారగిరిదేహాయై నమః కుమార్యై నమః కుమారాయై నమః కాశపుష్పసుబోధితాయై నమః ఆహారాయై నమః గహంత్రే నమః ఘమప్రభాయై నమః షష్ఠేంద్రపూజనయాయై నమః ఓం చిత్తరూపాయై నమః నిత్యాయై నమః ఓం గంభీరాయై నమః కేశాయై నమః గంధర్వసేవితాయై నమః జనామృత్యునాదన్యై నమః ఓం గిత్యై నమః జ్యోతాలంకారాయ నమః జీవనాయై నమః జీవనప్రదాయై నమః గితాశ్వనాయై నమః నితారామయై నమః ఓం జగత్యై నమః తృప్త్యై నమః ఓం రూపాయై నమః దీర్ఘకేయస్యై నమః భయాశక్త్యై నమః ధనుజావరాయై నమః వల్యై నమః ఓం ప్రీతాయై నమః వరాయై నమః పుణ్యప్రజ్ఞాయై నమః పయోష్ణ్యై నమః ఓం పంపాయై నమః పద్మపయస్మిన్యై నమః తీవరాయై నమః దేవాయై నమః ఓం భవభయహరాయై నమః భీష్మాయై నమః భవభయావిహారిణ్యై నమః భాద్రమూర్త్యాయై నమః నారాయణ్యై నమః ఓం మాత్రే నమః జ్ఞాయై నమః ఓం యోగ్యాయై నమః రత్నకేయూరమలవల్లభాయై నమః రమాపత్యై నమః ఓం లేఖ్యాయై నమః నమః ఓం హరిహంత్రే నమః అనురూపాయ నమః ఓం శావాయై నమః ఓం క్షేమంత ప్రణశ్వే నమః ఓం మకార రూపాయై నమః అయోధ్యాయ మా కొబ్బరికాయలు పెట్టారా అమ్మవారికి తీసుకుని ఆ కొబ్బరి చిక్కల మీద ఒకసారి వినాయకుడి మీద శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అదే కర్పూర హారతిని నిదానంగా పైకి
కొండెక్కేంత వరకు దయచేసి ఎవరు గోపి సురేష్ ఇప్పుడు పైకి లేకుండా వంశీ గారు పైకి లేకుండా వంశీ గారు రెండు పుష్పాలు అక్షతలు చేతులు తీసుకొని పట్టుకోండి. విద్మహే గ్రామ రక్షణాయ ధీమహి భోగరాజస్వామి ప్రచోదయాత్. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప పూలేరమ్మ పరదేవతాయే నమః. బాధార ప్రదక్షిణ చేయండి అమ్మా. ఓం జ్ఞాని జ్ఞానిజ బాబాని జన్మాంతర కృతానిజ ఆయాయే రాజందే లక్ష్మణం పదే పదే మోహం బాబ కర్మాః బాబాత్మా బాబ సంభవ ఆయాయ గమయానే శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తీసుకోండి. ఓం గురసాసనసా దుష్యామనసా వజదానదాః శిరస్సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. కూర్చోండమ్మా. లక్ష్మీ మహాసరస్వతీ స్వరూప పూలేరమ్మ వరదేవతాయే నమః. సకల రాజోపచార దేవ్యోపచార హిత్యోపచార భక్త్యోపచార మంత్రోపచార యంత్రోపచార అవుతూ ఉంటాం. అలాంటిది 64,000 మంది అమ్మవారికి అర్చనలు చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి సరే ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు అమ్మవారికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమం చేశారు. మరి ఎవరైనా సాయంత్రం నిద్రపోవాల్సిందే. అలానే అమ్మవారికి కూడా పవళింపు సేవ ఏర్పాటు చేశారు. కూర్చొని పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉన్నారు. ఒక 10 నిమిషాలు గడిచింది. అమ్మవారి సరే ఒక 20 నిమిషాలు నిద్రపోవటం లేదు అని అడిగితే ఆ తల్లి ఈ విధంగా సమాధానం చెప్తుందట. అటువంటి తల్లి ఆ పోలేరమ్మ తల్లి. మరి ఆవిడ్ని మనం ఇంటికి తీసుకురాని మనం పొంది ఆవిడ యథాస్థానంలోకి నమస్కారం చేసి వచ్చే సంవత్సరం అమ్మవారికి ఇంకా దగ్గరలో అమ్మవారి దేవాలయానికి దగ్గరలో చక్కగా టెంట్లు వేసుకొని అక్కడ కూర్చొని పూజ చేసుకుందాం అమ్మా. అమ్మవారికి పూజ చేశారు కదా కుంకుమతో, ఆ కుంకుమ తీసుకొని కొట్టు పెట్టుకోవాలి. మంగళ సూత్రాలను కొట్టు పెట్టుకోవాలి. మరి తత్వాన్ని ప్రసాదిస్తుంది. ఏం ప్రసాదిస్తుందమ్మా? అదేవిధంగా పాపల దగ్గర కొట్టు పెట్టుకోవటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఏం ప్రసాదిస్తుందమ్మా?
కంఠం దగ్గర బొట్టు పెట్టుకోవడం వలన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఏం ప్రసాదిస్తుంది? అదేవిధంగా మంగళ సూత్రాలను బొట్టు పెట్టుకోవడం వలన చక్కగా మీ భర్త ఆయుష్ని అభివృద్ధి చేస్తుంది. పోలేరమ్మ పెళ్లి కాని వాళ్ళు పెట్టుకోకూడదమ్మా, పెళ్లి కాని వాళ్ళు ముదుగులు పెట్టుకుంటే సరిపోతుంది. పెళ్ళయ్య వాళ్ళకి మాత్రమే. మరి పెళ్లి కాని వాళ్ళకి కూర్చున్నాం కదా వంశీ గారు, మరి మాకేం ప్రసాదించదా అమ్మవారంటే మీకు కూడా లాభం ఉంది. దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్తని ప్రసాదిస్తుంది. ఎవరికి ప్రసాదిస్తుందమ్మా? దీర్ఘాయుష్మంతుడైన భర్త ప్రసాదిస్తుంది. దాంతో పాటు ఉన్న వాళ్ళ ప్రదక్షిణ వేసుకున్నామా, ముందు మీ దగ్గర ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళ దగ్గరికి మంత్రి గారు వస్తారు, మీకు అందరికి అక్షరం వేస్తారు. ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు. లేదంటే వ్యవసాయం ప్రారంభించేటప్పుడు చక్కగా పొలాల్లో కలిపి వ్యవసాయం ప్రారంభించుకోవచ్చు. చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గౌరీదేవిలో కొంచెం నీళ్లు తీసి కలుపుకొని మీ పుస్తకాలను బొట్టు పెట్టుకోవచ్చు. చక్కగా ప్రతిరోజు కూడా స్నానం చేయడానికి మీరు బొట్టు పెట్టుకోవచ్చు. అమ్మా ప్రసాదం శిరసా ధృణోమి నివారణం సమస్తవాపక్షేకరం శ్రీ పూర్ణేరమ్మ పరదేవతా దివ్య పాదోదకం పావనం శుభం